హైదరాబాదులో భూములను భ్రష్టు పట్టించింది ఎవరంటే అది ముమ్మాటికి గోల్డ్ స్టోన్ ప్రసాద్ అని చెప్పవచ్చు. ఏ భూములు చూసినా అత్యంత విలువైన భూములన్నింటినీ నేను కొనుగోలు చేశాను, నాకు అగ్రిమెంట్లు ఉన్నాయి, నన్ను ఎవరు ఏమీ చేయలేరు, నేను అత్యంత లాబింగ్ చేస్తాను అని చెప్పేసి భయపెట్టించేసి ఇప్పటికీ దాదాపు హైదరాబాద్లో 15,000 ఎకరాల భూములపైన తనకు హక్కులు ఉన్నాయని చెప్పేస్తున్నారు. ఇప్పుడు మనం హైదర్ నగర్ సర్వే నెంబర్ 172 సర్వే నెంబర్ వద్ద ఉన్నాము. ఇక్కడ 196 ఎకరాల భూమిని ఏ విధంగా కబ్జా చేశారో, తర్వాత హైకోర్టు ఆర్డర్ వచ్చినా కూడా ఎందుకు ఇంకా ప్లాట్ ఓనర్స్ దగ్గరికి సత్యసాయి సొసైటీ పేరుతో ఏర్పడిన ప్లాట్ ఓనర్స్కి ఇంకా ప్లాట్ రాకుండా చేస్తున్న గతి. ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూసుకుంటే మియాపూర్ మెట్రో స్టేషన్ ఇది. గతంలో మియాపూర్ స్కామ్లో సర్వే నెంబర్ 100లో పెద్ద స్కామ్కు పాల్పడ్డారు. అప్పుడు రిజిస్ట్రేషన్స్ కూడా ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. ఇదే నెంబర్లో హైదర్ నగర్ భూములపైన హక్కులు లేవని గోల్డ్ స్టోన్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ప్రతివాదులకే ఈ భూములపైన హక్కులు ఉన్నాయని తీర్పు ఇచ్చింది. కానీ ఈ తీర్పు ఇచ్చినా కూడా ఈ సంచలన తీర్పును పక్కన పెట్టి ఇప్పుడు పెద్ద ఎత్తున గోల్డ్ స్టోన్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు సంబంధించిన పార్థ సారథి ఇక్కడికి వచ్చి భూములపైకి ఎవరు రావద్దు, ఈ భూములు మాయి అంటూ మరొకసారి చెప్పడంతో గోల్డ్ స్టోన్ తో పాటు మరో 16 మంది ఈ అప్పీల్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. దీంతో అనుబంధ పిటిషన్లు అన్నింటినీ కూడా ఇటీవలనే కోర్టు కొట్టేస్తూ కీలకమైన తీర్పును వెలువరించింది. జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం కూడిన ఈ అంటే దాదాపు 60 ఏళ్ళ సిఎస్ 14 1958కి ఏదైతే ఉందో అది సిఎస్ 7 భూములన్నీ 14 భూములన్నీ కూడా మాయే అంటూ కూడా పైగా చెందిన భూములన్నింటినీ ఇతనే కావాలి అని చెప్పేసి షాపూజ్కి సంబంధించిన వారందరికీ మేము అగ్రిమెంట్ చేయించుకున్నాం. ఈ అగ్రిమెంట్లో తమకు సంబంధించిన ఆస్తులంతా కూడా 15,000 ఎకరాలు మావే హైదరాబాద్లో ఉన్నాయి అని హఫీజ్పేట్ ల్యాండ్ స్కామ్, అలాగే ల్యాండ్ స్కామ్స్ బోయిన్పల్లిలో ల్యాండ్స్, ఇక్కడ హైదర్ నగర్లో మియాపూర్లో ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే అత్యంత విలువైన భూముల 15,000 ఎకరాల భూములు తనే అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ లక్ష్మణ్ అలాగే ఎంఎస్ రామచంద్రరావు ఇచ్చిన బెంచ్ పిటిషన్ తీర్పు పైన 60 ఏళ్ళుగా కోర్టులో పెండింగ్లు ఉన్న ఈ భూములపైన వివాదానికి తెరపడింది అని కూడా మనం చెప్పవచ్చు. సర్వే నెంబర్ 172 ఈ అప్పీల్కి సంబంధించిన భూములన్నీ జాగిర్ భూములే అని కూడా స్పష్టం చేస్తూనే నిజాం కాలంలో 1948కి పూర్వమే వీటిని ఇనాం ఇచ్చారని, ఆ ఇనాం భూములకు సంబంధించి పిటిషనర్లు ఖుర్షిద్ జా ఫైగా అలాగే మార్తుక ఆస్తికి సంబంధించి ప్రాథమిక డిగ్రీ ద్వారా భూములపై హక్కులు పొందిన గోల్డ్ స్టోన్ కంపెనీకి ఎలాంటి అర్హత లేదని, అది రుజువు చేసుకునేందుకు పత్రాలు కూడా సమర్పించలేదు అని చెప్పేసి కూడా కరాఖండిగా తేల్చడం జరిగింది. అలాగే ఖుర్షిద్ షాకు సంబంధించిన భూముల్లో కొన్నింటిని రుకియా బేగం, వారియసాలి, గనీ షరీఫ్ అలాగే బొడ్డు వీరస్వామితో పాటు ఇతరులకు గతంలోనే నిజాం కాలంలోనే సాగు చేసుకున్నారు. ఈ భూములన్నీ కూడా సాగు చేసుకుని పట్టాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ హక్కులన్నీ వారికే వర్తిస్తాయి అని, అలాగే కాసిం నవాజ్ సైరాస్ ఇన్వెస్ట్మెంట్ నుంచి కొనుగోలు చేసిన వారికి ఎలాంటి హక్కులు ఉండవని చాలా స్పష్టంగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే వారికి గోల్డ్ స్టోన్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది అని కూడా మరొకసారి మనం స్పష్టం చేయవచ్చు. నిజాం స్టేట్ భారతదేశంలో ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ విలీనం చేసిన కాకముందు నుంచే రైతులు భూములపైన హక్కులు సంప్రమించాయి కాబట్టి హైదరాబాద్ జాగీర్ అబాలిషన్ రెగ్యులేషన్ యాక్ట్ 1358, ఫజలీ 1947 రాకముందు నుంచి వారు సాగు నిమిత్తానికి పట్టాలున్నాయి కాబట్టి ఈ భూమి వారికే కావాలి అని, ఆ డిగ్రీ చెల్లదని ఏదైతే కోర్టులను తప్పుదారి పట్టించి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి 1963లో జూన్ 28న అతను పొందిన డిగ్రీ చెల్లదు అని చెప్పేసి ఒకసారి స్పష్టం చేసింది. అలాగే 1996లో బెయిలీఫ్ నివేదిక ద్వారా సర్వే నెంబర్ 172లోని భూమిని ప్రతివాదుల నుంచి స్వాధీనం చేసుకోవడం చెల్లదని, ఆ భూమిని తక్షణమే ప్రతివాదులకు అప్పగించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైదర్ నగర్ దీనికి సంబంధించిన 98 ఎకరాల 10 గుంటల భూమిలో 1998లో తుది డిగ్రీ కూడా ఉత్తర్వులు ధర్మాసనం కొట్టేసింది. అంటే ఈ విధంగా ఎన్నో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి అలాగే రంగారెడ్డి జిల్లా కోర్టులో కూడా 1996లో ఉత్తర్వు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను కూడా ఎగ్జిక్యూటివ్ వారెంట్లు అలాగే బెయిలీఫ్ చట్టం ప్రకారం హైకోర్టు తీర్పు చెప్పింది. అలాగే 2004లో హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ నరసింహారెడ్డి ఇచ్చిన తీర్పును సమర్థించింది అని కూడా మనం చెప్పవచ్చు. అంటే ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి కూడా ఫేక్ డాక్యుమెంట్లందరినీ అతను ఇష్టానుసారంగా వివిధ దశలుగా తాను అగ్రిమెంట్ చేసుకున్నాను అని చెప్పేసి చెప్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. అలాగే పోలీసులు కూడా భారీ ఎత్తున మోహరించారు. ఇక్కడ ఒక 2 ట్రూపులు కూడా సత్యసాయి సొసైటీకి సంబంధించి 2 ట్రూపులుగా విడిపోవడం జరిగింది. అందులో ఒకరి టీం కేదారినాథ్తో సంబంధించిన టీం కాక మరొకరు సూర్యప్రకాష్ కృష్ణారావు అని చెప్పేసి ఉంటున్నారు. ఇతను పార్థసారథి దగ్గర కొంతమందిని తన గిప్పిట్లో పెట్టుకొని ఈ భూమిని ఆక్రమించుకోవాలి, 54 ఎకరాల భూమిని తన సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా పార్థసారథి పోలీసుల పైన ఒత్తిడి చేస్తున్నారు. ఇందుకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే హస్తం ఉంది అని ఇక్కడున్న వారంతా కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తానికి అత్యంత వాల్యూ మియాపూర్ మెట్రో స్టేషన్కి కూతవేటు దూరము. ఇదంతా
172 సర్వే నెంబర్లో 190 ఎకరాలకు సంబంధించిన వ్యవహారం కావడంతో అత్యంత విలువైన భూమి కావడం, ఒక వర్గం తమ పిల్లల కోసం, చదువుల కోసం, అలాగే పెళ్లిళ్ళు చేస్తే ఈ ప్లాట్ అమ్ముకోవచ్చు అని చెప్పేసి 1100 మంది ఇక్కడ తీసుకున్న ప్లాట్లన్నింటినీ కూడా సాఫ్ చేసేసుకొని ఎక్కడంటే హద్దు లేకుండా ఇన్నాళ్ల పాటు కూడా లింక్ రోడ్ మధ్యలో వేసడం జరిగింది. ఆ లింక్ రోడ్డుకు సంబంధించిన ఖర్చు కూడా ప్రభుత్వం వేసి ఇది ప్రభుత్వ భూమి అని ప్రభుత్వం ఒకవైపు వాదనలు కొనసాగిస్తూనే ఉన్నా ఇది ప్రైవేటు భూమి అని గతంలో సుప్రీంకోర్టులో ఎన్నో ఆదేశాలు జారీ చేసినా మళ్ళీ హైకోర్టులో ఇది ప్రైవేటు భూమి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుకూలంగా హైకోర్టు ఇస్తే ఇది మీకు చెల్లదు, డిగ్రీ మీది కాదు అని చెప్పేసి గతంలో ఇచ్చిన డిగ్రీలన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి మీరు ఇచ్చారన్న తీర్పులన్నింటినీ కూడా కొట్టివేసి హైకోర్టు డివిజన్ బెంచ్ అత్యంత వివాదాస్పదమైన భూమిని చాలా కీలకంగా తీర్పిచ్చి అన్నింటినీ కూడా మెన్షన్ చేస్తూ కూడా చేసుకుంటూ వచ్చింది. ఇలాంటి సందర్భంలో ఇంకా తమదే భూమి అని కూడా ఆశలు పెట్టుకొని 1100 మంది కుటుంబాల మీద వారి ఆశల మీద నీళ్లు చల్లి మరి గోల్స్టోన్ ప్రసాద్ మళ్ళీ ఎంటర్ అయ్యిండు. ఈ భూమిపైన తమకే హక్కులు ఉన్నాయన్నారు. అయితే ఇందుకు సంబంధించి సొసైటీకి సంబంధించిన కేదారినాథ్ అనే టీంతో ఇక్కడ సభ ఏర్పాటు చేసుకుంటాము. సంబంధించిన 1100 మందిని ఇక్కడ సమావేశం చేసుకొని ఒక ప్రైవేట్ సంస్థకు వర్టెక్స్ వర్మకు సంబంధించిన అగ్రిమెంట్ చేశారు. వర్టెక్స్ వర్మ ఇక్కడ చేసుకుంటే ఇక్కడ మీరు జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్ సంబంధించిన రివాల్యుయేషన్ తీసుకుంటే నేను పనులు స్టార్ట్ చేసుకుంటాను అని చెప్పేసి కూడా అతను చెప్పిన నేపథ్యంలో సూర్యప్రకాష్ అలాగే కృష్ణారావు గోల్స్టోన్ ప్రసాద్ తమ్ముడైన పార్థసారథి ఇది గతంలో మియాపూర్ ల్యాండ్స్కేప్లో తమకు సంబంధించిన భూములన్నింటినీ కూడా CS-14 భూముల్ని ప్రభుత్వ భూములుగా ప్రకటించుకొని అది పెద్ద ఎత్తున స్కాములు జరిగాయి. అందులో మంత్రి హరీష్ రావుతో పాటు కేకే లాంటి వాళ్ళందరికీ కూడా ఇందులో పాత్ర ఉంది అని వారి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది. గోల్స్టోన్ ప్రసాద్ ఎవరైతే తనకు లాబింగ్ చేస్తారో వారందరికీ భూములు రాసిస్తాను, మీకు ఈ భూమి మీదే అని చెప్పేసి ఆశ పుట్టించి తన పని కానించుకున్న తర్వాత చేతులు దులుపుకునే రకం. ఇలాంటి పరిస్థితుల్లోనే అన్ని భూములన్నింటినీ కూడా వివాదాస్పదం. ఇప్పటికీ గోకుల్ ప్లాట్ ఉంది. గోకుల్ ప్లాట్స్లో ఏ ఒక్కటి రిజిస్ట్రేషన్ కాదు, తను అమ్మిన భూమి అని చెప్పుకుంటారు. అది ప్రభుత్వ భూమి. ఇప్పటికీ ఎమ్మెల్యే అండదండలతోని ఒక్కొక్కటి 8-9 అంతస్తులు కూడా ఎలాంటి పర్మిషన్ లేకుండా కూడా అనుమతులు లేకుండా నిర్మిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని వేలాది ఎకరాల భూముల్ని వివాదంలోకి నెట్టేసి తన భూమి అని చెప్పుకుంటూ గవర్నమెంట్ భూమిని కబ్జాలకు పాల్పడుతూ మరొక వైపు ప్రైవేటు భూములు ఇదైతే 1948 కంటే ముందే ఇలా వ్యవసాయం చేసుకున్నారు. ఆ వ్యవసాయదారులకి ఇది ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్తున్న నేపథ్యంలో ఇది మళ్ళీ నాది అని కోర్టు డివిజన్ బెంచ్ హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా కూడా ఇది నాది అంటున్నారు. మరొక వైపు ఈ సొసైటీకి సంబంధించిన హద్దులు నిర్ణయించలేదు అని చెప్పేసి ఒక్కరి దగ్గర కాకుంటే మరొక వద్ద వివాదాస్పదంగా సృష్టించడం. ఇప్పుడు ఈ తాజాగా ఈ భూమి దగ్గరికి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలని ఒక దురుద్దేశంతో డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సొసైటీ ఆఫీసర్ వద్దకు వెళ్ళి ఇది వాళ్ళ వివాదం ఉంది కాబట్టి భూమి అంతా ఇంకా మా హ్యాండ్ ఓవర్లోనే ఉంది, సొసైటీ హ్యాండ్ ఓవర్లోనే ఉంది కాబట్టి ఇంకా మేము వారికి ఎగ్జిక్యూటివ్ బాడీకి మేము అప్పగించలేదు, సో దాన్ని ఎక్కడ మీరు అందులోకి అడుగు పెట్టరాదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరొక వైపు ఎంఆర్ఓ ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి ఎవరు ఇందులోకి రావద్దు అని చెప్పేసి అంటే ప్లాట్ ఓనర్స్కి అనుకూలంగా తీర్పు హైకోర్టు నుంచి వచ్చినా గతంలో డిగ్రీలు దొంగ పేపర్లు సృష్టించుకొని డిగ్రీలు తెచ్చుకున్న వాటిని కొట్టివేసినా మళ్ళీ ఇది నాదే భూమి అని చెప్పేసి రావడం, అధికారులు మేనేజ్ చేయడం, స్థానిక ఎమ్మెల్యేతో పెద్ద ఎత్తున పైరవులు చేసి ప్రభుత్వం తరఫున పైరవులు చేసి కొన్ని వేల ఎకరాల భూమి ఇంకా మనకుంది వాటన్నిటిని కూడా కొట్టేసేందుకు చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. హైకోర్టు తీర్పులు వస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళి CS-14 పైన సుప్రీంకోర్టు కూడా ప్రైవేట్ భూములు అని చెప్పింది. ప్రైవేట్ భూములు అన్న నేపథ్యంలో ప్రైవేట్లో ఎవరికి చెల్లాలి, రైతులు ఎవరెవరికి ఎప్పుడెప్పుడు పట్టాలున్నాయి, ఈంతనికి ఎప్పుడు పట్టా వచ్చింది, ఏ దొంగ పేపర్తో ఇతను డిగ్రీ తెచ్చుకోవడం జరిగిందన్న అంశాలన్నింటినీ కూడా హైకోర్టు పరిశీలించి డివిజన్ బెంచ్ తీర్పిస్తే ఆ తీర్పును కూడా తుంగలోకి తొక్కి మరొక విధంగా ఇక్కడ పైరవులు చేసి మరి ఇబ్బందులకు గురి చేసే విధంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి కూడా ప్లాట్ ఓనర్స్ ఉన్నారు. ఇప్పుడు పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉదయం నిన్న నైట్ నుంచి కూడా మోహరించారు. ఇక్కడికి ఎవరిని రానివ్వలేదు, కుర్చీలు వేసుకుని వాళ్ళే కూర్చున్నారు. ఇక్కడ నుంచి మీటింగ్ వేరే ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అయితే వారి యొక్క ఉద్దేశం ఏ విధంగా ఉంటుంది, ఈ ప్లాట్ ఓనర్లు వాళ్ళ అవసరాలకు కొనుగోలు చేసిన లక్షలాది రూపాయలు వెచ్చించి ఇక్కడ ప్లాట్లు చేసుకుంటే కొన్ని వారి ఏజ్ అంతా కూడా ఇప్పుడు 60-70 సంవత్సరాలు వస్తున్న నేపథ్యంలో వారి భావం ఏ విధంగా ఉంది, వారు ఏ విధంగా వారి యొక్క ఒపీనియన్ ఏంటో వారి మీటింగ్ వద్దకు వెళ్ళి మనం తెలుసుకుందాం. ఎందుకంటే వివాదాస్పద భూమిలో పోలీసులు చేస్తున్నారు, ఎలా అడ్డుకుంటున్నారన్న అంశం పైన ఇక్కడ ఉన్నాం. వారంతా కూడా సామరస్యంగానే ఇక్కడి నుంచి వెళ్ళి మరొక చోట మీటింగ్ పెట్టుకున్నారు. అక్కడ వాళ్ళ భావోద్వేగం ఏంటి, వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడి సంపాదించుకున్న డబ్బుని ఈ విధంగా ప్లాట్ల రూపంలో పెట్టుకుంటే గద్దలాగా తనుకోపోతున్న వారంతా ఎలాంటి ప్లాన్స్తో ఉన్నారు, ఆ ప్లాన్స్ని వీళ్ళు ఏ విధంగా పటాపంచలు చేయనున్నారు, హక్కులు వచ్చిన హైకోర్టు నుంచి ఇంకా భూమిపై పొజిషన్ వచ్చేందుకు లేదంటే ఎవరికైనా డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నా కూడా ఎందుకు పాసిబుల్ కావట్లేదన్న అంశాలన్నింటినీ కూడా కొద్దిసేపట్లో వారి వద్దకే వెళ్ళి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హైదర్ నగర్ 172 సర్వే నెంబర్ వివాదాస్పదంలో ప్లాట్ ఓనర్లంతా
ఒక దగ్గర మీటింగ్ చేసుకున్నారు. తమ సొంత ప్లాట్లని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అక్కడ మీటింగ్ పెట్టుకుంటే పోలీసులు, అటు కోఆపరేటివ్ సొసైటీ, ఎంఆర్ఓ అందరూ కలిసి అధికారులను మేనేజ్ చేస్తున్న గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఫ్లాట్ ఓనర్స్ని అక్కడ మీటింగ్ పెట్టుకోకుండా, కుట్రలు పండి కనీసం ఒక టెంట్ కూడా వేయకుండా నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే వీరంతా కూడా ఒక దగ్గర సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అందరూ కూడా 6-10 వయసు దాటిన వారే. 85, 90 అలాగే 70లో కొనుక్కున్న భూమి. సత్యసాయి సొసైటీ ద్వారా సొసైటీ ఉంది. ఈ సొసైటీలో మీరు ఫ్లాట్ కొనుక్కుంటే బాగుంటుంది, మెయిన్ రోడ్ హైవేకి దగ్గరగా ఉంటుంది అని చెప్పిన నేపథ్యంలో ఉన్నారు. చాలామంది కూడా ఓల్డేజ్ ఉన్నారు. సార్ చెప్పండి, మీ ప్లాట్ నెంబర్ ఎంత, ఎప్పుడు మీరు కొనుగోలు చేశారు? మేము 1981 ఇలా రిజిస్ట్రేషన్ అయింది 80లా. ఎలాంటి ఉద్దేశంతో మీరు అప్పుడు తీసుకున్నారు? ఇంత కిరికిరి పెట్టడానికి కారణం ఈ ఎవరు? కిరికిరిలో మాకు మొదలు తెలియవు. ఇవి మేము తీసుకున్న తర్వాత ఒక్కొక్కటి అదే ఆయన ఎప్పుడు వచ్చిండు 1995లోనే వచ్చిండు. గోల్డ్ స్టోన్ గోల్డ్ స్టోన్ 95, 96లో వచ్చిండు. ఏమంటుండు అసలు? మీరు పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడి జీవితాంతం కూడబెట్టిన సొమ్మునే ప్లాట్ రూపంలో పెట్టుకోవడం జరిగింది. అలాంటి ఆశలపైన ఇప్పుడు గోల్డ్ స్టోన్ నీళ్ళు చల్లుతున్నాడు. గోల్డ్ స్టోన్ పట్ల మీరు ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటారు ఇక వాళ్ళు ఏం చేసినా ఆయనదే నడుస్తుంది, మాదేం నడుస్తలేదు. ఆయన పైసా బలం ఉంది, అంగబలం ఉంది, హస్తబలం ఉంది, అన్ని బలాలు ఉన్నాయి ఆయనకు. మాకు ఏ బలం ఉన్నది? మేము లేబర్గా పనిచేసుకునేటోళ్ళం. మేము ఒక కంపెనీలో పనిచేసుకునేటోళ్ళం మిషన్ మీద. దానికి అమాయకులను చూసి ఈ విధంగా మోసాలకు పాల్పడుతున్నారు. 10,000 పెట్టి కొన్నామంటే మా పెళ్ళం సొమ్ములు గిమ్ములు అమ్మి కొనుక్కున్నాం మేము ఆ రోజులల్లో. 10,000 అంటే మాటలు కాదు ఆ రోజులల్లో. మీరు చెప్పండి సార్, మీరు నెక్స్ట్ తీసుకోండి. మొత్తానికి ఇలాంటి పరిస్థితి అంటే ఇంత ఆ దినంలో 10,000 పెట్టి తీసుకున్నాము అంటే ఇప్పటికీ ఆ ఆశలు సొంతింటి కళ నెరవేర్చకుండా అడ్డుకుంటున్నారు అంటున్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంది? సార్ మేము 1984 లోపల రిజిస్ట్రేషన్ అయింది. అందులోపల అయిన తర్వాత ఇంకా కొన్ని సంవత్సరాలు ఉండే తర్వాత షాలివానా బిల్డర్స్కు మేము ఇవ్వడం జరిగింది. అతను తీసుకుపోయి లీడర్లకంతా చెప్పిండు, ఇక్కడ అనేది డెవలప్మెంట్ ఏం లేదు, ఇక్కడ మెయిన్ రోడ్డు మీద ఉన్నది కాబట్టి ఆ లీడర్లంతా అనేది ఏం చేసినారు, ఒక కుమ్మక్క అయిపోయి ఒక 5-6 మంది లీడర్స్, వాళ్ళ పేర్లు వద్దు కానీ వాళ్ళ లీడర్ అందరు కలిసి ఈ గోల్డెన్ ప్రసాద్కి ఏర్పాటు చేసి తర్వాత ఈ యొక్క కోర్టు చుట్టూ మాకు దింపుతూ ఉన్నాడు. అయితే ఇప్పుడు వీళ్ళు లేబర్ ఎంతవరకు ఇవి కొట్లాడగలుగుతారు కాబట్టి డబ్బుతో కూడుకున్నది. ఎన్నో కోర్టులో కూడా గెలిచినాము, సుప్రీంకోర్టులో కూడా గెలిచినాము. తర్వాత అనేది ల్యాండ్ మాకు దక్కాలి కంపల్సరీ. ఆ ఉద్దేశంతో ఇక్కడ మీటింగ్ అనేది ఇప్పుడు ఈ యొక్క బిల్డర్ అనేది ఏం చేసినట్టే మేము అన్ని నేను చూసుకుంటా, మేము కన్స్ట్రక్షన్ చేసిస్తామంటే మేము ఒక ఆశ అనేది కొద్దిగా పుట్టింది కాబట్టి ఆ ఉద్దేశంతో గోల్డ్ స్టోన్ పట్ల మీరు ఏమంటారు? గోల్డ్ స్టోన్ ఈ విధంగా వ్యవహరించడం పట్ల, ఇంత ఒక 1100 కుటుంబం పైన చాలా నిరంకుశంగా వ్యవహరిస్తున్న తీరును మీరు ఏమంటారు? వాడు పుట్టుకతోనే వాడు దొంగ సార్. ఎన్నో ఏరియా లోపల కానీ ఎన్నో బట్టబాద చేసి దొంగతనాలు చేసి తర్వాత ఎంతోమంది ముంచొచ్చి మళ్ళీ మాకు ముంచాలని వాటి ప్రయత్నం చేస్తున్నాడు. సరైన పద్ధతి కాదు. ఇప్పటిదాకా మాకు ఇన్ని కష్టాలు పెట్టారు, ఇప్పటికైనా దయచేసి విరమించుకొని న్యాయ పద్ధతిగా అనేది మా యొక్క స్థలాలు మాకు ఇస్తే అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ యొక్క బిల్డర్ వచ్చిండు, అతనితో మీరు మాట్లాడి చేసి కాంప్రమైజ్ అనేది మా ఫరగా వచ్చేటట్టు మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది మేము కోరుకుంటున్నాము. ఇది అంటే చిన్నపాటి ఆశ సొంతింటి కళను చింద్రవేస్తున్నాడు, ఒక డేగలాగా వచ్చి తన్నుకపోతున్నారు అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అమ్మ, మీరు ఎప్పుడు తీసుకున్నారు, ఎలా ఉంది? మామగారు తీసుకున్నారు. 82లో కొన్నారు. 4-5 ఇయర్స్ నుంచి తిరుగుతున్నాము దీని గురించే. అది నిన్న అక్కడ సైట్లో వేశారు కదా, అవన్నీ తీసేశారు రాత్రి నైట్ 10కి అట్లా. గోల్డ్ స్టోన్ ప్రసాద్ ద్వారా మీరు ఏమనుకుంటున్నారు? అసలు ఇంత గోల్డ్ స్టోన్ ప్రసాద్ మీ ప్లాట్లకు అడ్డంకి తగులుతున్నారు కదా, అతని ఏమనుకుంటున్నారు? అది ఇప్పటివరకైనా పరిష్కారం జరగలేదని చెప్పి బాధపడుతున్నారని చెప్పి అందరి గురించి ఆలోచించాలి కదా. ఆయన కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు కదా ఫ్లాట్స్ ఇచ్చిన వాళ్ళు. అందరూ ఏజ్డ్ అయిపోయి వాళ్ళ మనవాళ్ళు హైకోర్టులో డివిజన్ బెంచ్ ఆర్డర్స్ వచ్చినా కూడా ఎక్కడ కూడా వాటిని తాకట్టు చేయట్లేదు, దాన్ని పట్టించుకోవట్లేదు. అధికారులను మేనేజ్ చేస్తూ స్థానిక ఎమ్మెల్యేలను గుప్పిట్లో పెట్టుకొని ఇక్కడ కనీసం ప్లాట్ల వద్దకు కూడా వెళ్ళని పరిస్థితి అయితే కొనసాగుతూనే ఉంది. ఇక్కడ వీళ్ళు సేల్ డీడ్ కూడా పట్టుకున్నారు. సార్, ఎప్పుడు మీరు కొనుగోలు చేశారు? దాని యొక్క ఇప్పుడు గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఈ విధంగా వ్యవహరించడానికి ఏమంటారు? చాలా బాగైంది. గోల్డ్ స్టోర్ ఓడిపోయింది. సత్యసాయి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ నుంచి మా చెల్లె కొనుక్కున్నది. 30th అక్టోబర్ 1982లో రిజిస్ట్రేషన్ చేశారు. అప్పుడు ప్లాట్ ఇచ్చారు మాకు. 3 acres 17 గుంటాస్ ఉంది టోటల్ ఏరియా. అవుట్ ఆఫ్ దాట్ వీ పర్చేస్డ్
450 స్క్వేర్ యార్డ్స్. ఎవరు పర్చేజ్ చేస్తారు, మీకు ఎవరు అమ్మారు? 450 స్క్వేర్ యార్డ్స్ కొన్నాము. వైఎస్ఎన్ మూర్తి అమ్మారు. ప్రెసిడెంట్ ఎన్ లక్ష్మణ్ రావు, సొసైటీ ప్రెసిడెంట్ లక్ష్మణ్ రావు, సన్ ఆఫ్ ఎన్వి రంగారావు, వీళ్ళు అమ్మారు. ఓకే, మొత్తానికి సత్యసాయి కోఆపరేటివ్ నుంచి వీళ్ళంతా కూడా కొనుగోలు చేశాము అని చెప్తున్నారు. ఇది దీనికి సంబంధించిన ఇక్కడనే సత్యసాయి కోఆపరేటివ్ హౌసింగ్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ నెంబర్ TBC నెంబర్ 394. ఇందుకు సంబంధించి లక్ష్మణ్ రావు అని, అలాగే ఆ ఆస్తులంతా కూడా వాళ్ళకి వర్తిస్తాయని చెప్పేసి కొన్ని ఎకరాలు 3 ఎకరాల 17 గుంటల భూమిని సంబంధించిన ప్లాట్లు చేసి లేఅవుట్గా చేసి కూడా వీరంతా అమ్మకం జరిపారు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళకి న్యాయం జరగాలి అంటే గోల్డ్ స్టోన్ ప్రసాద్ యొక్క అరాచకాల్ని బయట పెట్టాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అతనే ఈ విధంగా వ్యవహరించి అధికారులను మేనేజ్ చేస్తూ రాజకీయ నాయకులని పెద్ద ఎత్తున ఇక్కడ చూడవచ్చు. ప్లాట్ నెంబర్ కూడా మనం ఏ విధంగా ఉందో, ప్లాట్ నెంబర్ 27/300 గజాలు, 28 150 గజాలు ఈ విధంగా పార్టీషన్ చేసి 6 సంవత్సరాలు దాదాపు 1987లో ఉంటే, అంటే 30 సంవత్సరాలకు పైగా ఇది కొనుగోలు చేసిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారని చెప్పేసి కూడా వారంతా అడగడం జరుగుతుంది. సార్ మీరు చెప్పండి, మీరు ఎప్పుడు కొనుగోలు చేశారు? గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఈ విధంగా వ్యవహరించడం పట్ల మీరు ఏమంటున్నారు? మేము ఆయన ఆఫీస్లో మీటింగ్ కూడా అటెండ్ అయ్యాం. మధ్యలో లేచి వెళ్ళిపోయాడు. నేను సెటిల్ చేస్తా అని మళ్ళీ కోర్టుకు వెళ్ళాడు. 35 ఏళ్ళ నుంచి మేము కోట్లాడుతున్నాం. అందరూ ఇప్పుడు ముసలాళ్ళం అయిపోయాం. చాలామంది చనిపోయారు కూడా. ఇప్పటివరకు ఏం సెటిల్మెంట్ కాలేదు. ఇప్పుడు ఏదో అనుకుంటున్నాం. ఇంకా ఇప్పటివరకు సుప్రీంకోర్టులో అయితే గెలిచాము. ఇంకా చిన్న ఇది ఉంది, అదొకటి క్లియర్ అయితే. దొంగ పేపర్లు సృష్టించి డిగ్రీ ఉంది, నాకు వాళ్ళతో అగ్రిమెంట్ ఉంది, CS14 పైగా లైన్స్ అన్నీ కూడా నాయే అని చెప్పేసి దాదాపు 15,000 ఎకరాలు హైదరాబాద్లో భూములను వివాదాస్పదం నెట్టిండు. అట్లాంటి గ్రౌండ్లో ఉన్నాడు. ఇప్పుడు బయటకు వచ్చాడేమో తెలియదు. ఆయన సంగీత్ థియేటర్ దగ్గర పెద్ద ఆఫీస్ ఉంది. దాంట్లో ఒక ఫ్లోర్లో గుండాలు, ఒక ఫ్లోర్లో అడ్వకేట్లు, కింద ఫ్లోర్లో వీళ్ళు. ఆయన నడిపే తీరు అది. ఈ చుట్టుపక్కలంతా ఆక్యుపై చేశాడు. కానీ ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదు. ఎవరు సపోర్ట్ ఉందో కానీ మరి ఆయన ఇప్పుడు మేము మొత్తానికి కోట్లాడి సాధించి సుప్రీంకోర్టులో మటుకు గెలిచాము. సో ఇప్పుడు ఆ హోప్స్తో ఉన్నాం, సెటిల్మెంట్ ఏదో అవుతుందని. మీరు చెప్పండి సార్, మీరు ఎప్పుడు కొనుగోలు చేశారు? 1983. ఎన్ని రూపాయలు పెట్టి తీసుకున్నారు అప్పుడు అంత? ఓకే, అంటే ఈ సిచ్యువేషన్లో ల్యాండ్స్ రేట్ పెరిగేసరికి పొలిటీషియన్స్, ఆఫీసర్స్, గోల్డ్ స్టోన్ ప్రసాద్ అందరూ ఏకమై మిమ్ములను లాస్ చేసే విధంగా వ్యవహరిస్తున్నారని అనుకుంటున్నారా? పూర్తిగా మొత్తం అదే నడుస్తోంది. మేము తీసుకుని 1983 తీసుకుంది, 2021 ఇప్పటిదాకా ఇంకా మా ల్యాండ్ అని మేము చెప్పుకోలేని పరిస్థితిలో మేము ఉన్నాం. మాది డాక్యుమెంట్ రిజిస్టర్డ్ ఉంది, దీంట్లో రిజిస్టర్ అయ్యి ఉంది, సొసైటీ ల్యాండ్ ఇది. మరి ఆ పైన కూడా మాకు మా ల్యాండ్ అని మేము చెప్పుకోలేని పరిస్థితిలో ఇంకా ఇప్పటికీ ఉంది. ఇప్పుడు మేము సుప్రీంకోర్టులో గెలిచి కూడా 2 years అయిపోయింది. 2019 December 6th వర్డిక్ట్ వచ్చింది. 6th or 8th సమ్ డేట్ వర్డిక్ట్ వచ్చింది మా ఫేవర్లో. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు 2 years అయిపోయింది, ఎక్కడిది అక్కడే ఉన్నాం. మళ్ళీ తన రాజకీయ పలుకుబడితోనే ఈ విధంగా చేస్తున్నాడు. 100% SLP వేసి పెట్టాడు ఆయన. ఆ SLP వెకేట్ కాలేదు ఇప్పటిదాకా, ఇంకా నడుస్తుంది, బెంచ్కి రాలేదు అది. ఎవరెవరు అండదండలు ఉన్నాయి అనుకుంటున్నారు? ఎవరెవరు అంటే ఇప్పుడు అంత పొలిటీషియన్స్ అందరూ ఉంటారు. ఎవరు అనేది పేరు పెడితే కష్టం. పేరు ఎవరిని చెప్తాను చెప్పండి? పొలిటీషియన్స్ బ్యాకింగ్ లేకపోతే చేయలేము. ఎవరు చేయలేరు ఇటువంటి పనులు. పొలిటీషియన్స్ ఫుల్ బ్యాకింగ్ ఉంటేనే చేయగలరు. ఈ డబ్బు ఉన్నా చేయలేడు మనిషి. వెనకాల పొలిటీషియన్ బ్యాకింగ్ కూడా ఉండాలి. ఉన్నవాళ్ళు చేస్తుంటారు. మొత్తానికి వీరంతా కూడా యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు తన కుటుంబం కోసం కొనుక్కున్న ప్లాట్స్ అన్నింటినీ కూడా గద్దలాగా తన్నుకపోతున్నారు అంటున్నారు. సార్ చెప్పండి, మీరు ఎప్పుడు కొన్నారు? మేము 1982లో కొన్నామండి. ఇప్పుడు అప్పటి అప్పుడు IRK మూర్తి గారు ఉండే ప్రెసిడెంట్, ఆయన టేకప్ చేస్తాడు. అవి చేసేసి ఆఖరికి గోల్డ్ స్టోన్ మీద ఇది చేసి, గోల్డ్ స్టోన్ కూడా స్కామ్లింగ్ బాగున్నాయంట. ఆయన ఈ మధ్యలో అండర్ గ్రౌండ్లో కూడా పోయిందంట. మరి ఇట్లా పబ్లిక్ ఎంప్లాయీస్ కష్టపడి మేము పైసా సంపాదించి మేము పెట్టిన దానికి ఇట్లా చేస్తే అది మంచిది. అంతా పొలిటికల్ గ్రౌండ్ కూడా ఎక్కువ ఉంది సో వీళ్ళది. దాని కాబట్టి మాకు ఏదైనా ఇప్పుడు ఆఖరికి మేము ఇప్పుడు 70 yearsకి వచ్చినాము. మాకు ఏదో ముందన్న మాకు దీని మీదనే ఆశ. మేము పైసా సంపాదించి HMలో పనిచేసాము. పైసా సంపాదించి మేము పెట్టినాం కాబట్టి మాకు ఏదో ఒకటి కావాలని చెప్పి మేము ముందుకు వస్తున్నామండి. అమెరికాలో కేసులు ఉన్నాయి, అమెరికా బ్యాంకులను మోసం చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ దందాలు చేస్తున్నారు. వాటన్నిటిపైన మీరు ఫైట్ చేయదలుచుకున్నారా? దాని మీద అంటే ఇప్పుడు ఫైట్ చేస్తే మా ఏజ్ కూడా కాదు కదండి. మేము ఏంటంటే మాకు అవన్నీ ఆయన చేసిన పెద్ద దందాలు వస్తున్నాయి. అవన్నీ మనం చెప్పుకుంటూ పోతే లాభం లేదు. మాకు ఏంటంటే వచ్చిన కాడికి ఏదో ఈ కంపెనీ అతను చేస్తాను ముందుకు వచ్చాను కాబట్టి మేము ఆయనకు సహకరించి మేము ముందుకు పోతున్నాం. ఓకే.
ఓకే, కొన్ని వందల మంది ఇక్కడికి చేరుకున్నారు. 1100 మంది ఫ్లాట్ ఓనర్స్ కూడా ఇక్కడికి చేరుకొని తమ తమ బాధలు అయితే వర్ణనాతీతంగా ఉన్నాయని కూడా చెప్పవచ్చు. అమ్మ చెప్పండి, మీరు ఎప్పుడు కొనుగోలు చేశారు? అసలు ఏంటి మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు గోల్డ్ స్టోన్ కానీ మిగతా వారంతా? ఈ బాబు 1 సంవత్సరం పిల్లోడు ఉన్నప్పుడు కొన్నామండి. ఆయనకి ఇప్పుడు 8 సంవత్సరాల బాబు ఉన్నాడు. మరి ఆ గోల్డ్ స్టోన్ ప్రసాద్కి పిల్లలు మనవళ్ళు ఉన్నారో లేదో తెలీదు. ఎంత తింటారండి? మనిషికి ఎంత కావాలా? ఎంత కావాలా? చచ్చిపోతే 6 అడుగులు తినడానికి బతకడానికి కావాలా? మాది మాకు ఇవ్వడానికి ఆయనకేం బాధ? ఆయనకు అండదండలు ఉండొచ్చు, కానీ ఎవరి గురించి? ఇంతమంది ఉసురు పోసుకొని ఏం చేస్తాడు ఆయన? ఎన్ని సంవత్సరాలు అయింది? దీని ఫ్రూట్స్ ఎప్పుడు తింటాం మేము పోయినా మా పిల్లలకు వస్తుందన్న నమ్మకం కూడా లేదు. ఇంత బాధ పెట్టి ఆయన ఏం సాధిస్తాడు చెప్పండి? మాకు చాలా బాధగా ఉంది. అంటే మేము వెళ్తూ ఈ స్థలం మనది అని చెప్తే మరి ఎందుకు మాకు రాదని పిల్లలు అడుగుతారు. దానికి ఒక స్టోరీ చెప్పాలి మేము. ఈయన స్టోరీ, ఈయన జీవిత చరిత్ర అంతా సత్యనారాయణ కథ చెప్పినట్టు ఈయన జీవిత చరిత్ర చెప్పాలి మేము. అంత పుణ్యం మాకు. అమెరికాలో బ్యాంకులో మోసం చేశారు, ఇక్కడికి వచ్చి వచ్చాడండి. అక్కడ వచ్చి ఇక్కడ దాచుకున్నాడు కదా, అక్కడ ఉంటే పట్టుకునే వాళ్ళు. ఇక్కడ కూడా ఇదిగో ఇది అన్నీ ఉన్నాయి కదా ఆయనకి. తిలా పాపం తలా. ప్రభుత్వం ఎందుకు మియాపూర్ ల్యాండ్ల వద్ద అతని కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేయడం జరిగింది, అవన్నీ చేశారు. కానీ ఇది 172 సర్వే నెంబర్ మీద మీరు కేసులు పెట్టినా పట్టించుకోవట్లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా వారికి పూర్తిగా అండదండలు ఉంటాయని మీరు అనుకుంటున్నారు? వాళ్ళకి లోపాయిలు ఏమున్నాయో మనకు తెలియదు కదా, అందుకనేసి ఆయనతో పాటు వాళ్ళు ఉన్నారు. అదే అంటున్నాను కదా, తిలా పాపం తలా ఇంత అన్నట్టుగా ఉంది. కానీ ఎంతకాలం ఎంత తింటారండి? నేను ఆయనను ప్రత్యక్షంగా అడుగుతున్నాను, ఎంత తింటావు? ఇంతమంది ఎంప్లాయీస్ ఎంతమంది చనిపోయి ఉంటారు, ఎంత బాధపడిండ్రో. మేము మీటింగ్స్ వచ్చినప్పుడు చూసినాను, మెడలో పుస్తల తాడు లేని వాళ్ళు ఏడ్చిన వాళ్ళని కూడా చూసినాను నేను. ఇలా అయ్యిందమ్మా అని చెప్పేసి. ఇంతమంది పుస్తలు తీసుకొని వాళ్ళు పేదరే తీసుకొని వాళ్ళ వయసులో వాళ్ళు పడ్డ కష్టాలు ఇవన్నీ ఆయనకు తగలవా? ఎవరు అడుగుతారు? ఇప్పుడు ఈరోజు ఇంత కష్టపడి ఇంతమంది వచ్చిందంటే ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చినాం మేము ఇక్కడ. మొన్న మీటింగ్ అన్నారు, అది క్యాన్సల్. ఇంత దౌర్జన్యం ఎందుకు? ఈ ప్లాట్ల వద్దకి ఎందుకు పోనివ్వట్లేదు అనుకుంటున్నారు మీరు? అక్కడ టెంట్ వేసుకుందామని ఆయనకి ఏముందో మరి, లోబాయితనం తెలీదు. దౌర్జన్యం చేయడమే. ఇప్పుడే కాదు, మీటింగ్స్ వచ్చినా ఆ స్థలంలోకి వెళ్ళనియాడు, గుండాలను పెట్టి కూర్చుంటాడు. ఎందుకు పెట్టిండంటే దౌర్జన్యము. దీని మీద ఆయన ఏమేం చేశాడో, ఎన్ని లోన్లు తీసుకుండో, ఎన్ని కోట్లు ముంచిండో ఏందో మనకు తెలియదు కదా మొత్తం. ఇప్పుడు అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఇతనికి 8 నెలల పాప ఉంది, కానీ ఇతను 1 ఇయర్ ఉన్నప్పుడు 8 సంవత్సరాల బాబు. చెప్పండి, మీకేమనిపిస్తుందండి? ఒక యంగర్గా మీ తల్లిదండ్రులు సంపాదించిన ప్రాపర్టీని ఒక వ్యక్తి మిమ్మల్ని ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నారంటే? అంటే ఇట్స్ నాట్ అండ్ క్వశ్చన్ ఓన్లీ మా మదర్ అనే కదండి, ఇట్లాంటి తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు హోప్స్ వదులుకున్నారు. యాక్చువల్లీ నేను కూడా హోప్స్ వదులుకున్నా. ఏదేమో అయ్యేటట్లేదు, పెట్టేటట్లేదు. ప్రతిసారి మీటింగ్ అంటారు, ఏదో ఒకటి గొడవలు అయితే మళ్ళీ క్యాన్సిల్ అంటారు. కానీ మా అమ్మ ఏదో ఆశ, ఎంతైనా వాళ్ళకు ఉంటుంది ఆశ. వాళ్ళు కష్టపడి కొన్నారు, మనం కాదు కదా కొన్నది. సో మనకు అట్లనే ఉంటుంది. బ్యాంక్ ఫ్రాడ్ చేశారు నీరవ్ మోడీ లాంటి వాళ్ళంతా కూడా అమెరికాకు పారిపోవడం జరిగింది. కానీ అమెరికాలోనే కొన్ని వేల కోట్ల బ్యాంకులను మోసం చేసి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ పాలిటిక్స్ను కూడా మేనేజ్ చేసే పరిస్థితికి ఎదిగాడు. 1000 ఎకరాలు CS14 పేరు మీద అతను. ఒక వ్యక్తిగా మీరు అతని పైన మీ వ్యక్తిగత ఒపీనియన్ ఏంటి? పర్సనల్గా అయితే మనం అంత స్ట్రాంగ్ కాదు ఆయనను ఎదుర్కోవడానికి. కాకపోతే అందరు కలిస్తే ఖచ్చితంగా ఎదుర్కోవచ్చు అనే నమ్మకం అయితే ఉంది. సరే, ఇప్పుడు ఈ మీటింగ్లోనన్నా ఏమైనా తేలుతుందేమో అని ఒక ఆశ. ఎందుకని అంటారు కదా, దొంగల రాజ్యము దోపిడీ ప్రభుత్వం అని చెప్పి. అదే నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి. పాలన వాళ్ళదే, రాజ్యం వాళ్ళదే. చూద్దాం ఎక్కడి దాకా తీసుకెళ్తారో. ఇది వారి ఆవేదన కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. సార్, మీరు ఎప్పుడు కొనుగోలు చేశారు? ఎలా ఇబ్బంది పడుతున్నారు? ఇది యాక్చువల్లీ మా ఫాదర్ పర్చేస్ చేశారండి. అండ్ ఇట్ ఈస్ వే బ్యాక్ ఇన్ 80s. ఓకే, అండ్ ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే, అండ్ ఐఎమ్ ఆల్సో వర్కింగ్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్. అండ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ వాట్ యు సే ద బిజినెస్ ఆర్ రియల్ ఎస్టేట్. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంత హై పొజిషన్లో ఉన్నా, దట్ ఈస్ ఫర్ ఎనీ సిన్సియర్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే, హార్డ్లీ వీ హ్యావ్ ఎనీ ప్రాపర్టీస్. ఓకే, వీ అక్యుములేట్ ఎనీ ప్రాపర్టీస్. ఈ సినారియోని బట్టి మై ఫాదర్ పాస్డ్ అవే అండ్ ఐ వండర్, ఒకవేళ నేనైనా నా లైఫ్ టైంలో వెదర్ ఐ కెన్ సీ రాదర్ గెటింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ.
గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఈ విధంగా కొన్ని వేల ఎకరాలు చేసుకున్న ఒక వ్యవస్థని శాసించే విధంగా ఇన్ని వందల వేల మందిని ఈ విధంగా వ్యవహరించడం పట్ల మీరేమంటారు? అంటే ఒక వ్యక్తికి ఒక వ్యవస్థకి మధ్య జరుగుతున్న దీంట్లో మీరంతా బలిపశువు అవడానికి గల కారణం? ఎగ్జాక్ట్లీ అండి. ఓకే, గోల్డ్ స్టోన్ ప్రసాద్ అని రికగ్నైజ్ చేసి యాజ్ యూర్ సేయింగ్ దట్ హీఈస్ అరెస్టెడ్, బట్ వి వండర్ రియల్లీ వేర్ ద జస్టిస్ ఈజ్. ఓకే, ఆ పేరు చెప్తున్నారు, అరెస్ట్ చేశారు అంటున్నారు, కానీ రిజల్ట్ ఎక్కడ కనిపించట్లేదు. మా లాంటి వాళ్ళకి కావాల్సింది రిజల్ట్. ఇట్ ఈస్ నాట్ సింప్లీ ఐడెంటిఫైయింగ్. ఓకే, మాకు కావాల్సింది రిజల్ట్. మా ప్రాపర్టీ మేం కష్టపడి కొనుక్కుంది, అది దట్ ఈస్ అ బేసిక్ థింగ్ దట్ వీ ఎక్స్పెక్ట్. వెదర్ గోల్డ్ స్టోన్ ప్రసాద్ అనేసి ఐడెంటిఫై చేశారు, అరెస్ట్ చేశారు, బట్ స్టిల్ వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఎనీథింగ్ అండ్ నో వన్ ఈజ్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. ఓకే, అది ఏ గవర్నమెంట్ అనాలి, గవర్నమెంట్లు మారుతూ ఉన్నాయి. గత 80s అని అంటే యూ కెన్ ఇమాజిన్ దట్ ఈస్ మోర్ దెన్ 40 years. ఓకే, 40 years నుంచి ఇన్ని గవర్నమెంట్లు మారుతున్నాయి. ఏ గవర్నమెంట్ అని అంటాము, ఏ పొలిటీషియన్స్ అని అంటాము. ఇట్ ఈస్ ఆల్ వాట్ ఈస్ ఏ బిజినెస్ అండ్ కరప్షన్, అంతే. దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఒక అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంటే తన తండ్రికి ఉన్న ప్లాట్స్ని కనీసం తామైనా ఫ్రూట్ఫుల్గా తీసుకుంటామా, తమకు వారసులకైనా వస్తుందా రాదా, ఒక వ్యక్తి ఈ విధంగా చేస్తున్నారు అంటున్నారు. సార్ చెప్పండి, సత్యసాయి సొసైటీలో ఒక గోల్డ్ స్టోన్ ప్రసాద్కి సంబంధించిన ఈ వ్యవహారాన్ని చూస్తుంటే ఏమనుకుంటున్నారు? ఏముందబ్బా, 40 years లీగల్ బ్యాటిల్ ఇది. కబ్జాదారుడు హాయిగా ఉన్నాడు అక్కడ, డబ్బులు పంచి వ్యవస్థలన్నీ కొనేసి అంతా మేనేజ్ చేశాడు. రాత్రి 1 o'clock వరకు మేము అక్కడ ఉన్నాం, టెంట్లన్నీ వేసాం. కబ్జాదారులు వచ్చేసి గుండాలని ఒక 50 మంది గుండాలను పెట్టి మొత్తం డిస్మాంటిల్ చేశారు టెంట్ అన్నీ కూడా. వాళ్ళకి ఏం అధికారం లేకపోయినా ఒకే ఒక డబ్బు మదంతో వాళ్ళు గోల్డ్ స్టోన్ కంపెనీ వాళ్ళు మొత్తం కబ్జా చేసి హైకోర్టులో డివిజన్ బెంచ్ ఆర్డర్ ఇచ్చింది, సుప్రీంకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చింది, డివిజన్ బెంచ్ ఇచ్చింది, సుప్రీంకోర్టు చెప్పింది. వాట్ మోర్ వీ వాంట్ చెప్పండి, వాట్ మోర్ యూ వాంట్? అన్నీ చెప్పాం, అన్ని డాక్యుమెంట్స్ ప్రజెంట్ చేసాం అన్ని వ్యవస్థలకి. ముఖ్యంగా దీంట్లో ఈ వ్యవస్థలో మాకు మోసం జరిగింది. గవర్నమెంట్ తరఫు నుంచి కోఆపరేటివ్ సొసైటీ అధికారులు వాళ్ళు లాలుచిపడ్డారు. అలాగే మిగతా వ్యవస్థలు అయితే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మేనేజ్ చేయడం జరిగింది. మా మీద రాంగ్ ఎలిగేషన్ వేశారు, కబ్జాదారు మీద ఏమనలేదు, మా మీద రాంగ్ ఎలిగేషన్ వేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఇవన్నీ కూడా మేము తెలుపుతాం ఇప్పుడు మీటింగ్లో. మీరు ఒక్క 10 నిమిషాలు ఆగితే అన్ని వివరంగా తెలుస్తుంది. ప్లీజ్ తర్వాత తీసుకోవచ్చు, మీరు తీసుకోండి. ఓకే అండి, మొత్తానికి ఇది వాళ్ళ మీటింగ్ యొక్క పూర్తయిన తర్వాతనే మిగతాయి కూడా అంటున్నారు. కానీ మనం ఎవరెవరి బాధ ఏంటి, పర్సనల్ బాధ ఏంటి, ఎవరెవరు ఏ విధంగా కష్టాలు పడ్డారు, ₹1 సంపాదించాలి, అప్పుడు ఆ దినంలో 10,000 రూపాయలు సంపాదించి కొన్న ప్లాట్కి ఇప్పటికీ సెక్యూరిటీ లేకపోవడం, ఒక వ్యక్తితోని ఒక వ్యవస్థ నడిపిస్తూ ఆ వ్యవస్థ అందరికీ లంచాల రూపంలో డబ్బులు ఇస్తూ భూములు ఇస్తూ అందరికీ ఏ ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వానికి ఆశలు చూపించి ఇక మీకు ఈ ప్లాట్ రాదు, నాతో సెటిల్మెంట్ చేసుకోవాలనే దశకు చేర్చుకొని ఆ తర్వాత ఇక్కడ నుంచి ఎక్కడికి మీరు పోవద్దు, కనీసం మీటింగ్ పెట్టుకోవద్దు, చివరికి కోఆపరేటివ్ సొసైటీని కూడా మేనేజ్ చేసి సొసైటీ వైపు ఉండాల్సిన అధికారులు కూడా అటువైపు వెళ్ళడం, అటు అమ్ముడుపోయారన్న ఆరోపణలు కూడా ఇక్కడ తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇంకా చాలామంది ఉన్నారు. సార్ మీరు ఎప్పుడు కొనుగోలు చేశారు? 1982 అండి, 84. అంటే ఇప్పుడు ఏమనుకుంటారు గోల్డ్ స్టోన్ ప్రసాద్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? నాకు ఐడియా లేదండి, ఎందుకంటే మేము మామూలు మెంబర్స్ కదా అటెండ్ అవుతున్నాం. వీరంతా కూడా ఒకే అంశం పైన చర్చించేందుకు వచ్చారు. తమ భూమి తమ ప్లాటు ఎక్కడుంది అది చూపించాల్సిన అవసరం అధికారుల మీద ఉంది అని చెప్పేసి కూడా అంటున్నారు. మిగతా ఎప్పుడు కొన్నారు మీరు ప్లాటు? 84లో సత్యసాయి సొసైటీ ద్వారా మేమందరం ప్లాట్లు కొన్నాము. ఇది ఎంతో 40 సంవత్సరాల నుంచి నిరీక్షిస్తున్నటువంటి కేసు హైకోర్టులో మేము అందరం కూడా దొంగ పేపర్లు సృష్టించి గోల్డ్ స్టోన్ ప్రసాద్ దొబ్బేశాడు అని చెప్పేసి అంటున్నారు. గోల్డ్ స్టోన్ ప్రసాద్ పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటి? గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఆయన విషయంలో ఒక పుస్తకమే రాయొచ్చు, అంత ఫ్రాడ్ చేసిండు. గరీబులో ఉన్నటువంటి మా మిడిల్ క్లాసు 40 సంవత్సరాల నుంచి నిరీక్షిస్తున్నాం. మా ప్లాట్లో కూడా అన్ని దొంగ కాయిదాలు సృష్టించి మమ్మల్ని ఎంతో సతాయించి ఈరోజు అన్నీ కూడా ఎదుర్కొంటూ మేము హైకోర్టులో కూడా ఎన్నైతే ఆర్డర్స్ తీసుకున్నాడో అన్ని ఆర్డర్స్ కూడా సెటిసైడ్ చేయించేసినాం. ఈ డోంట్ హ్యావ్ ఎనీ ఆర్డర్స్ నౌ.
ఏ ఆర్డర్ ఉన్నా మాకే ఉన్నది, సత్యసాయి సొసైటీకి ఉన్నది. హైకోర్టులో గెలిచినాము, ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా కరోనా దుఃఖించి సుప్రీంకోర్టు కూడా స్టార్ట్ అవుతలేదు. అక్కడ కూడా వితిన్ 2-3 పేజీలలో తప్పకుండా మేము ఆ గోల్డ్ స్టోన్ పథకాన్ని ఓడగొట్టడం. బుద్ధి చెప్తారు మరి ఇలాంటి సామాన్యులంతా మీరు ఒక దోపిడీదారునికి, బ్యాంకు మోసగానికి, అలాగే మిగతా వారి ఆ విధంగా ఉన్న వ్యవస్థకి ఏ విధంగా బుద్ధి చెప్తారు? మేము ఈ విషయంలో ఆల్రెడీ కోర్టు 10,000 రూపాయల ఫైన్ విధించి ఆయనకు. ఇవన్నీ ఫ్రాడ్ జడ్జిమెంట్ కాపీ కావాలంటే మీకు ఇస్తాను. నేను 300 మందికి నేను పంపించిన, నేను ఆ 300 మంది జడ్జిమెంట్ కాపీ ఉంది, మీకు కావాలంటే మీ పేపర్ వాళ్ళకు కూడా ఇస్తాను నేను. అందులో డివిజన్ బెంచ్ జడ్జు ప్రతిదీ కూడా లేదా ఫ్రాడ్ అని జడ్జిమెంట్ ఇచ్చింది. దాని తర్వాత ఆయన మీద 10,000 రూపాయల ఫైన్ కూడా విధించింది. మేము దీన్ని రాజకీయంగా కూడా లేదా ఆయన చేసినటువంటి ఇవన్నిటిని కూడా మేము తప్పకుండా లేదా పై లెవెల్కి పోతాము, సీఎంకు దృష్టికి పోతాము, పోయి దీని మీద వదలం ఇది. ఎందుకంటే ధర్మం మా పక్షాన ఉన్నది, న్యాయం మా పక్షాన ఉన్నాక కూడా ఈరోజు మేము దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం మీద పెత్తనము ఆళ్ళదా, డీసీఓ మీద నా ప్రెషర్ చేసి మమ్మల్ని అక్కడికి నుంచి జరపడం. ఈరోజు డీసీఓ ఏ రకంగా వాడికి అది అసలు మేము పెడుతున్న మీటింగు అది మాకు సంబంధించింది అందులో కూడా కాకుండా మా పక్కన ఉన్నటువంటి దాంట్లో పెట్టినాం 172/9 దాంట్లో కూడా లేదా ప్రమేయం, అది మేము వాళ్ళకి సంబంధమే లేదు అది. కాబట్టి దీని విషయంలో మేము చాలా తీవ్రంగా ఆలోచిస్తాము. సరైన పద్ధతుల మీద ఆయన గుణపాఠం చెప్తాము. అసలు తిరగడు, ఎక్కడ చూసినా కనబడాడు, ఏడు ఉంటాడో తెలియదు. అమెరికా బ్యాంకుని ముంచి వచ్చిండు ఇక్కడ. వచ్చిన తర్వాత దొంగ కాయిదాలు సృష్టించి ఒక సుకేష్ గుప్తా అంటోడికి అమ్ముకున్నాడు. అది అమ్ముకుంటే వాడు 170 కోట్లకి అది అమ్ముకుండు. ఆ సుకేష్ గుప్తా వాడేమో 550 కోట్లు 550 కోట్లకు బ్యాంకుల రుణం తీసుకున్నాడు. ఇవన్నీ తెలంగాణలో ప్రతి ఒక్కరిని కూడా ఈ భూములు అనేసరికి బంగారు గని అనుకుంటున్నారు వాళ్ళు. దాన్ని మాత్రం లేదా మేము అన్ని రకాలుగా మేము ఎదుర్కొంటాము. అందరి సహకారం ఉన్నది. ఈ మిడిల్ క్లాస్ చిన్న కర్మాగారాలు పనిచేసిన కార్మికులు ఉన్నాము, అందరం కూడా చేస్తాం. ఇది మరి కాసేపట్లోనే సభ ప్రారంభం కాబోతుంది. తొలి వెలుగు మీకు అండగా ఉంటుంది ఖచ్చితంగా, మీ భూములు మీ ప్లాట్లు. ఎందుకంటే ఎంతో చిన్న పైసా కూడేసుకొని నెల చిట్టీల రూపంలో వేసుకొని కూడా వారంతా డబ్బులు వసూలు చేసుకొని ప్లాట్ కొనుగోలు చేసుకుంటే పిల్లల పెళ్లిళ్ళ కోసం, లేదంటే వారసుల సొంతింటి కళ కోసం కొనుక్కున్న భూమిని ఇలా గద్దలాగా తనకపోయిన వ్యవహార తీరైతే అందరూ మండిపడుతున్నారు. దొంగకు తగిన బుద్ధి చెప్తాం, తగిన శాస్త్రి జరుగుతుంది రాబోయే రోజుల్లోనే అని కూడా వారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సార్, మీరు ఎప్పుడు కొనుగోలు చేశారు? మేము 85లో చేసుకున్నాం అండి. 85లో ఏముంది ఇప్పుడు గోల్డ్ స్టోన్ ప్రసాద్ మొత్తం మీరు సంపాదించిన ప్లాట్ను మొత్తం తనకెళ్తా అంటున్నారు. అవును సార్. ఏమంటారు దాని పట్ల? మీరు ఏమంటారు? ఆయన మీద అంత ఐడియా లేదు, నువ్వు చెప్పినా ఏమంటారు సార్? అంటే ఒక వ్యక్తి వ్యవస్థ ఇది చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది. బేసికల్గా 85 అట్లా. బట్ ఇప్పుడు చాలా అంటే సీనియర్ సిటిజన్స్ చాలామంది ఉన్నారు. సో అంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు ఉంది అంటున్నారు, కానీ సుప్రీంకోర్టులో కూడా రిజాల్వ్ అయింది అంటున్నారు. కానీ కొన్ని పాలిటిక్స్ వల్ల కొన్ని ఇలాంటి వ్యవస్థలో అలాంటి వ్యక్తి తమకు ఇంకెంతో మంది కొన్ని వేలాది మంది గోకుల్ ప్లాట్స్లో వాళ్ళకు అమ్మి ఇప్పటి వరకు పర్మిషన్స్ లేవు, 100 ఎకరాల భూములను అతను కబ్జా చేశారు అని చెప్పేసి కూడా అంటున్నారు. మేడం, ఎవరు తీసుకున్నారు ప్లాటు? మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల క్రితం? 35 years క్రితం. ఆయన చనిపోయారు రీసెంట్గా. ఇప్పుడు అతను ఉన్నారా? అంటే అతను లేరు, చనిపోయారని. 25 years కేసు నడిచింది, తర్వాత హీ పాస్డ్ అవే. సో ఇప్పుడు మేము వచ్చాము మీటింగ్ అని అనేసి. ఏమనిపిస్తుంది? ఒక వ్యక్తి మిమ్మల్ని అందరినీ కూడా దొంగ పేపర్ సృష్టించారు. హైకోర్టులో ఆర్డర్స్ ఉన్నాయి, సివిల్ కోర్టులో ఆర్డర్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టులో ఆర్డర్స్ ఉన్నాయి, కానీ ఇంకా మన ప్లాట్, మన తండ్రి సంపాదించిన ప్లాట్ మనకు రావట్లేదు అంటే ఏ విధంగా మీరు ఫీల్ అవుతున్నారు? ఆ వ్యక్తిని ఏ విధంగా మీరు ఎదుర్కోగలుగుతారు? ఎదుర్కోవడం అంటే చేసినన్ని రోజులు దే ఫాట్, అంటే కేసులు వేశారు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు, చాలాసార్లు ఓడిపోయారు. మళ్ళీ లాస్ట్ టైం మా సైడ్ తీర్పు వచ్చింది, కానీ వీఆర్ వెయిటింగ్ ఏదన్నా న్యాయం జరుగుతుందేమో, వీ విల్ ఏదో ఒక విధంగా ఫర్ దాట్ ఫైట్ కాంపెన్సేషన్ వస్తుంది అని చెప్పి. గోల్డ్ స్టోన్ ప్రసాద్ పైన మీకు వ్యక్తిగతమైన నీరవ్ మోడీ ఉన్నారు, వీరంతా కూడా వెళ్ళి బ్యాంకులు మోసం చేసి పరారయ్యారు, కానీ ఇతను అమెరికాలో బ్యాంకులు మోసం చేసి వచ్చి ఇండియా మీద పడి ఇలా దోసుకు తింటున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. దాని పట్ల మీ వ్యక్తిగత చాలా స్కాములు జరుగుతూ ఉంటాయి,
కానీ అన్ఫార్చునేట్ ఇది మనం ఏదో ఒక విధంగా ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి కొంటూ ఉంటాము కష్టపడి, వాళ్ళు ఈజీ మనీగా చేసేసుకుంటారు. వీ నీడ్ టు టేక్ చట్టపరంగా తీసుకోవాలి అని నా ఫీలింగ్. కానీ చట్టమే వారి చుట్టాలుగా మార్చుకొని వందల కోట్ల రూపాయలు వివిధ మంత్రులకు కానీ వారికి అందరికీ భూములు ఆశ చూపించి ఈ విధంగా మోసాలకు పాల్పడుతున్న సంఘటనలన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాము. దీనికి సంబంధించి సార్ చెప్పండి, మీరు చూస్తే 80 ఏళ్ళకు పైగా ఉన్నట్టున్నారు. ఏంది గోల్డ్ స్టోన్ ఈ విధంగా చేయడం పట్ల మీ జీవితాంతం దారబోసిన సొమ్మంతా అలా ఆగమైపోతున్నారు? ఈ జనరేషన్ వెళ్ళిపోయేటట్టు ఉంది, మా సెటిల్ అయ్యేటప్పటికి ప్రాబ్లం అంతా. ఇప్పటికి 37 ఇయర్స్ అయింది తీసుకుని ఆల్మోస్ట్. ఇంకెన్నాళ్ళు పడుతుందో చెప్పలేము. కేసేమో పెండింగ్ ఉందంటారు సుప్రీంకోర్టులో. మరి అప్పటికి తేలేనో అర్థం కాదు. ఈ జనరేషన్ కన్నా అవుతుందా, నెక్స్ట్ జనరేషన్కి అవుతుందా? గోల్డ్ స్టోన్ మీకు ఎప్పటి నుంచి పరిచయం? మీ కేసుకి ఎప్పటి నుంచి వచ్చి పరిచయం లేదు. అందరు మీ కేసుకి సంబంధించి ఎప్పటి నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? 20-25 ఇయర్స్ బట్టి ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే ఇది. ఓకే, మీరేం చేయదలుచుకున్నారు? ఒకవేళ అతన్ని చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటే ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు? ఇండివిజువల్గా చేసే ప్రాబ్లం కాదు కదా ఇది. తర్వాత త్రూ సొసైటీ ఆర్ సమ్ ఆర్గనైజేషన్లో చేయాల్సిందే, కానీ ఇండివిజువల్గా కొట్లాడేది అయితే కాదు ఇది. మీరంతా యూనిట్గా ఉండాలి, యూనిట్గా ఫైట్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. దాని ద్వారానే న్యాయం జరుగుతుంది. అన్ని కోర్టులో గెలిచినా కూడా ఇంకా తమ ప్లాట్ తమకు రాకపోవడానికి కేవలం సొసైటీ ఆఫీసర్లు మేనేజ్ చేయడం, స్థానిక ఎమ్మెల్యేను మేనేజ్ చేయడం, వాటి ద్వారానే జరుగుతుంది అంటున్నారు. సార్ ఏంటి ఈ వ్యవస్థను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఒక వ్యక్తి మిమ్మల్ని వందల వేల ఎకరాలు సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. అర్బన్ సీలింగ్ యాక్ట్లో ఇన్ని ఎకరాల కంటే ఉండొద్దు, కానీ ఏదో ఒక పేపర్ పెట్టి దొంగ పేపర్లతో అగ్రిమెంట్లు చేయించుకొని ఈ వ్యవస్థను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఏముంది, అంతా మనీ మ్యాటర్స్. మనీ వల్ల వాళ్ళు ఏది కావాలంటే అది చేసుకోగలుగుతున్నారు. సామాన్య మానవుడు తెలిసి తెలియక అలా కొనుక్కొని నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇది యాక్చువల్గా నా ప్లాట్ కాదు, మా మామగారు రిటైర్ అయితే ఆ రిటైర్ అయిన డబ్బులతోటి కొనిపించాను అనమాట. నేను కూడా ఆ ప్రాంతంలోనే ఉంటాను. నాకు దగ్గరలో మా మామగారు, మా బావమారి వీళ్ళందరూ దగ్గరలో ఉంటారు, బాగుంటుంది అని చెప్పి నేను చేస్తే ఇప్పుడు ఆయన 85 ఇయర్స్ బెడ్ రీడన్ అయిపోయి ఆయన తరపున నేను వచ్చి ఈ కార్యకలాపం రిటైర్ అయిపోయాను. నేను పంజాబ్ నేషనల్ బ్యాంక్లో పనిచేసి రిటైర్ అయ్యాను అనమాట. నేను రిటైర్ అయ్యే 10 ఏళ్ళు అయింది. దొంగ పత్రాలు సృష్టించి ఈ భూములపైన కూడా కొన్ని వందల కోట్లు, 650 కోట్ల రూపాయలు సుకేష్ గుప్తా అనే వ్యక్తి లోన్ తీసుకోవడం జరిగింది. మీ బ్యాంకు వ్యవస్థలో ఏ విధంగా ఉంటుంది? కనీసం టైటిల్ చూడడం కానీ, గతంలో కాసరపా అని, పైసలు పట్టి ఇలా చూసుకుంటూ వెళ్తే 1948 నుంచి ఉన్న రికార్డులను కూడా చూడకుండా ఎందుకు ఏ విధంగా వందల కోట్లు ఇస్తుంటారు? అదే నేను చెప్పాను కదా, మనీ మ్యాటర్స్ ఫర్ ఆల్ దిస్. ఏంటంటే మేము బ్యాంకు ప్రత్యేకంగా వెళ్ళి డాక్యుమెంట్లు తీసుకొని చూడటం కానీ, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి చెక్ చేయడం కానీ ఉండదు. మేము లాయర్స్కి అప్పచెప్తాం, ఈ లాయర్ ఒపీనియన్ తీసుకో బాబు, దీంట్లో ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి వాళ్ళ దగ్గర వాళ్ళు మెయింటైన్ చేస్తారు. మేనేజ్ చేసి రిపోర్ట్ ఇచ్చేసేవయా అంటారు. ఇక మాకు వచ్చి దాన్ని బట్టి ఆ డాక్యుమెంటేషన్ బట్టి మేము ఇస్తుంటాం. అది తర్వాతకు వచ్చేవాడికి ప్రాబ్లం అయిపోద్ది. మొత్తానికి 196 ఎకరాలు హైదర్గూడలో చుట్టూ ఇండ్లు ఉంటాయి. ఒకవైపు మెట్రో స్టేషన్, మియాపూర్ మెట్రో స్టేషన్, గజం 2 లక్షల రూపాయలు ఉన్న అత్యంత విలువైన భూమిని ప్లాట్లు 1983లో కొనుగోలు చేసిన వారికి ఇప్పుడు 92లో వచ్చారు. ఆ తీర్పు సివిల్ కోర్టు ఇచ్చిన డిగ్రీ చెల్లదని హైకోర్టు ఇచ్చింది, సుప్రీంకోర్టు ఇచ్చింది, అయినా కూడా తమదే భూమి అంటున్నారు. చెప్పండి సార్, మీరు ఏంటి ఇదంతా చూస్తుంటే గోల్డ్ స్టోన్ ప్రసాద్ పేట్ల వ్యవహారంలో మీరు ఏ విధంగా? ప్రసాద్ ఏముంది, ఆయన కబ్జా చేసిండు. అసలుకి ఏండ్ల నుండి కబ్జా చేస్తుండు. ఆయన కొట్టింగే ఫ్రీగా వచ్చింది. పైసలు వేసి కబ్జా ఆడ ఫెన్సింగ్ అంతా వేసుకుంటూ 30 ఇయర్స్ నుండి కోర్టులో కేసు నడుస్తుంది. పై కోర్టు వేస్తే కింద కోర్టు, కింద కోర్టు వేస్తే పై కోర్టు, అదే నడుస్తుంది. కాకపోతే మాకు ఇంతవరకు న్యాయం లేదు. 30 ఇయర్స్ పైన అయిపోయింది. మా మమ్మీ హెచ్ఎంటీ బేరింగ్స్లో పనిచేస్తుంది, బాలనగర్. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళందరికీ ఎరజేసి సొసైటీ ఏదైతే భూమి ఉంటుందో వీరంతా ఎంప్లాయీస్, వీళ్ళు బయటకు వచ్చి ఫైట్లు చేయలేరు. ఫైట్ చేసినా కూడా కొద్ది దూరం వరకే వస్తారు. మా డిగ్రీ ఇంపార్టెంట్ అని చెప్పేసి కూడా అంటారు. సార్ చెప్పండి, ఇంకా ఏంటి మీరు మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? భవిష్యత్ అంటే వీళ్ళు వర్టెక్స్ వాడు మాకు అనుకూలంగా కొద్దిగా వచ్చాడు. ఇది సరే, ఆయనకు యాక్సెప్ట్ చేసాం మేము. ఒక ప్రోగ్రామ్ 8 feet ఫర్ స్క్వేర్ యార్డ్ చొప్పున. గోల్డ్ స్టోన్ ప్రసాద్ని మీరు ఎలా ఎదుర్కోగలుగుతారు? ఆ వ్యక్తి చాలా ఎదుర్కొన్నాం. దెర్ ఈజ్ నో రూమ్ ఫర్ డౌట్. ఎందుకంటే ఇక్కడ వాడు ఈ రెండో కేసు వాడు ఓడిపోయింది ఈ ఏరియా బెల్ట్లో. వాడి మియాపూర్ మొదలుకొని జహీరాబాద్ దగ్గర ఉన్నది మన ల్యాండ్స్ అన్నీ ఆక్యుపై. ఈ సెకండ్ కేసు వాడు ఏం లేదు, వాడు ఓడిపోవడం ఖాయం. ఎందుకంటే మేము
చిన్న వాళ్ళతో పెద్దలతోటి ఢీకొన్నాం, ఆ కొండని ఢీకొన్నాం మేము. కాబట్టి అది ఎటువంటిది ఏమి లేదు. మాకు న్యాయం జరగాల. మేము 83లో 84లో కొన్నాం మేమంతా యంగ్ ఏజ్. కొంతమంది ఎంతోమంది చనిపోయారు. చనిపోయిన తర్వాత కూడా ఇప్పుడు వచ్చింది ఒక కొలిక్కి వచ్చింది. స్థలం రాదు ఇక్కడ. వీళ్ళు కొంతమంది స్థలం ఇప్పుడు ఎక్కడ ఇన్ని ఎకరాలు ఎవరు సర్వే చేయాలా? సర్వే చేయాలి, డబ్బులు పెట్టాలి. కోర్టులో కేసు ఉన్నది. ఇప్పుడు ఎవరు పెట్టాలి డబ్బులు? ఈ లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్, వర్టెక్స్ దానితో అందరూ ఇక్కడికి వచ్చింది. కానీ న్యాయం జరుగుతుంది అనేది మాకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. వాడు ఎంత చేసినా కానీ కాదు అది. న్యాయం మీ వైపు ఉంది అంటున్నారు. సార్ మీరు ఎప్పుడు కొనుగోలు చేశారు? మేము సేపంత ఒకటే అప్పుడే హెచ్ఎంటీ ఉద్యోగులు హెచ్ఎంటీ ఉద్యోగులం. మీకు తెలుసో తెలియదు, కొంతమంది మంగళసూత్రాలు అమ్మి కూడా ఇచ్చారు ఇక్కడ. మంగళసూత్రాలు కూడా కుదోబెట్టి ల్యాండ్ కొన్నారు ఇక్కడ. వారికి కూడా అన్యాయం చేసింది వీళ్ళు. గోల్డ్ స్టోన్ పని అన్నీ ఇవే అంతా. మరి ఆ వ్యక్తిని ఎలా చట్ట ప్రకారం ఎలా శిక్షించలేమా? శిక్షించవచ్చు, కానీ శిక్షించేవాడు కావాలా. శిక్షించేవాడు కావాలా మనకి. ఎవరెవరు కలిసిపోయి ఉంటారు అంటే ప్రభుత్వం? ఈ కేదార్నాథ్ వాళ్ళు వాళ్ళ లీడర్లు ఎవరెవరు కలిసారో తెలియదు మనకి. కేదార్నాథ్ వాళ్ళతో కలిసిపోయినారు. అట్లా లీడర్లు అంతా ఒకటైపోయారు. గోల్డ్ స్టోన్ ప్రసాద్ సపోర్ట్ చేస్తారు. వీళ్ళు ఇష్ట ప్రకారం చేసుకుంటారు. మీటింగ్ కూడా ఎవరు గెలుస్తుండ్రు, ఎవరు ఎలక్షన్ ఉన్నది కూడా ఎవరు చెప్పరు. అయితే వ్యవస్థలో అయితే వీళ్ళంతా యూనిట్గా లేరు. ప్లాట్ ఓనర్స్ విచ్చలవిడిగా ఉంటారు, చెల్లాచెదురుగా ఉంటారు. కాబట్టి వీరు ఎవరిని అయినా కూడా యూనిట్గా నేను ఒక్కనే ఉండి ఢీకొని వీరికి ప్లాట్ లేకుండా చేస్తాను అనే ఉద్దేశంతోనే ఈ విధంగా చేసి ఉంటారు అని చెప్పేసి ఎవరైతే ఒకరిద్దరు ఫైట్ చేస్తారో వారిని తమ వైపు డబ్బులు వలవేసి డబ్బుల రూపంలో వారికి ఆశ చూపించి ఇక్కడికి ఎలాంటి మీటింగ్ జరగకుండా అడ్డుకునేవారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సార్ మీరు చెప్పండి, అసలు ఏంది ఈ వ్యవస్థను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఒకటి మేము పక్కన ఇందాక ఆయన చెప్పినట్టు మేము కూడా 82లో కొన్నాం. అప్పుడు ఇంకా పెళ్లి కాలేదు, 600-700 జీతాలు ఉన్నప్పుడు. ఇప్పుడు రిటైర్ అయిపోయాం, ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి, కొంతమంది పోయారు. విసుగు వచ్చింది, చాలా మార్పులు వచ్చినాయి. దీంట్లో కొన్నిసార్లు అనిపిస్తుంది మన న్యాయ వ్యవస్థ, తర్వాత మన ప్రభుత్వాలు, మన నాయకులు అందరూ కూడా ఎవరి పాత్ర వాళ్ళు సరిగ్గా కాలేదు. దాని మూలానే 40 ఏళ్ల నాడు కొన్న ప్లాట్కి ఈరోజు ఇంకా నీదా నాదా అసలు లేకపోవడం ఏమిటి? ఇది చాలా దురదృష్టకరమైన దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాం మనం ఈరోజు. ఇంకా ఏమిటంటే కొంతమంది ఏమో ప్లాట్ అంటారు, కొంతమంది ఏమో ఫ్లాట్ అంటారు. లొసుగులను ఆసరగా చేసుకొని గోల్డ్ స్టోన్ ప్రసాద్ లాంటి వాళ్ళు ఈ విధంగా రెచ్చిపోయి మీ అందరికీ అన్యాయం చేస్తున్నారని అనుకుంటారు? ఖచ్చితంగా నమ్ముతున్నాను అది. ఎందుకంటే మే 82-83లో కొంటే 95 దాకా కూడా ఏ కేసు లేదు. తర్వాత చాలా కథనాలు విన్నాం. ఏది గోల్డ్ స్టోన్ వాళ్ళు కొన్నారు, మళ్ళీ వాళ్ళెవరు ఆ సుకేష్ గుప్తాకి అమ్మితే ఆయన కూడా బ్యాంకులో తాకట్టు పెట్టి 100 కోట్లు అప్పు తీసుకొచ్చాడని విన్నాం. ఏమిటిదంతా? ఇప్పుడు ఒకసారి ప్రభుత్వం 15 ఏళ్ళు అది ఆ భూమి అందులో ఇప్పుడు పక్కన ఉన్న సొసైటీల్లో కట్టేశారు అదే సర్వే నెంబర్లో. ఈ ఒక్క సర్వే నెంబర్కి వచ్చేటప్పటికే ఈ సమస్యలు ఉత్పన్నమైనాయి. నిజమే, ల్యాండ్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీ పొజిషన్లో ఉందనడానికి కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవాలి, షెడ్ వేసుకోవాలి, తాళం పెట్టుకోవాలని ఏవో రూల్స్ ఉన్నాయి. అప్పుడేమిటి ఇంకా అక్కడ దాకా డెవలప్మెంట్ కాలేదు, అవుతుందని ఆగారు. వీళ్ళందరూ కొనుక్కున్న వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి? ఇలాంటి వ్యవస్థల మీద డబ్బులతోని రాజకీయ నాయకులను పట్టుకొని లాబింగ్ చేసి బ్యాంకులను మోసం చేస్తున్న వ్యక్తికి ఎలా బుద్ధి చెప్తే బాగుంటుందని మీరు అనుకుంటారు? బుద్ధి చెప్పడం ఒకటే. ఆయన మీద కనుక ఒకవేళ ఛార్జీలు ప్రూవ్ అయ్యి ఇవన్నీ కూడా ఇది మోసపూరితంగా చేశాడంటే ఆయన మీద ఇతరత్రా ఉన్నటువంటి ల్యాండ్ కేసులు ఏవైతే ఉన్నాయో అవి కూడా దృష్టిలో పెట్టుకుని కోర్టు వాళ్ళు ఆయనకు శిక్ష చేయాలి. మియాపూర్ ల్యాండ్ స్కామ్ కూడా ఇలానే జరిగింది. రిజిస్ట్రేషన్ రద్దు చేశారు, అయినా కూడా ఇంకా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూడా వ్యవహరిస్తుంది. అలాంటి వ్యవస్థలో అతనికి శిక్ష పడాలి అంటే ఇది ఒకటి. ఇది న్యాయ ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ విజ్ఞత ఉండాల్సింది, వాళ్ళు ఆలోచించాలి. ఎందుకంటే ఇది వాళ్ళ చేతిలో ఉంది అధికారం. చట్టం మరి ఇంత దాదాపు ఇక్కడ 1000 మంది కొనుగోలుదారులు ఉన్నప్పుడు, ఇంతమందికి అన్యాయం జరుగుతున్నప్పుడు మరి వాళ్ళు మాట్లాడకపోవడం అనేది ఇది చాలా చాలా దౌర్భాగ్యం. యాక్చువల్గా ఇతను మోటేషన్ చేసుకున్నాడు ఇతను, బట్ ఇట్ ఇస్ నాట్ పెయిడ్ ఛార్జెస్. 1 crore rupees 83 బ్యాక్ వేయాలి. ఈనాడు పేపర్ కూడా వచ్చింది, అది కట్టలేదు. లీగల్గా వానికి ఏం రైట్స్ లేవు.
కాకపోతే ఏంటంటే వీళ్ళు లాయర్ ఎటువంటి వాడు అంటే వాడు పైగా అంటాడు, వీలేదు అంటాడు, మినిస్టర్ బేగం అంటాడు, ఇవన్నీ కేసు చూసిండు. ఈజ్ ఏ గుడ్ జెంటిల్మెన్ ఎస్ రామచంద్రరావు, విల్ థ్యాంక్స్ టు హిమ్. ఆయన అన్నీ చూసిండు. చూసిన తర్వాత ఆయన ప్రతి పేజీలో కూడా ఫ్రాడ్ అనేటువంటి వర్డ్స్ యూజ్ చేస్తాడు. ఈజ్ జెంటిల్మెన్. ఆయన తీర్పు ఆయన ఇచ్చాడు. ఆల్రెడీ ఒక అతను నరసింహారెడ్డి ఒక తీర్పు ఇచ్చాడు, దాని ఆధారంగా నేను తీసుకొచ్చాను. కానీ వాడి శిక్ష ఏం లేదు, వాడికి శిక్ష పడేది కాదు. పొలిటికల్ ఫీల్డ్ బాగుంది వాడికి, కాబట్టి వాడికి శిక్ష పడాలంటే వాడు ఇప్పుడు ఆల్రెడీ పారిపోయి ఉన్నాడు. వాడు ఇప్పుడు నీరేడు మోడీ ఎట్లయితే అట్లనే రప్పిస్తారు వాడిని కూడా. కానీ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు ఇక్కడ, దానివల్ల అయింది. న్యాయం జరుగుతుంది మాకు, అంతే. ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు, న్యాయం జరుగుతుంది. చట్టం పైన ఏదైతే హైకోర్టు, సుప్రీంకోర్టు, సివిల్ కోర్టు కింద సివిల్ కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చిందో వాటన్నిటిపైన తమకు నమ్మకం ఉంది కాబట్టి ఇంకా చట్టం మీద బలమైన బంధం ఏర్పడింది. ఆ చట్టం తమకు అనుకూలంగా ఉంది కాబట్టి దాన్ని క్లియర్ చేసుకుంటామనేది ఒక స్పష్టత ఏర్పాటు చేసుకుంటున్నారు. మరొక వైపు గోల్డ్ స్టోన్ని ఇండివిజువల్గా ఎదుర్కొనేందుకు తమకు లేదు కాబట్టి యూనిట్గా ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. గోల్డ్ స్టోన్ చేసిన అరాచకాలన్నింటినీ కూడా బయట పెడతాం, అతను ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎలాంటి స్కామ్లు పాల్పడ్డారో కూడా చూస్తాము అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఒకసారి మనం రిజిస్ట్రేషన్ కూడా చూద్దాం, ఏ విధంగా జరిగింది, రిజిస్టర్లో ఎంతమంది ప్లాట్ ఓనర్లు వచ్చారు, ఇంకెంతమంది ఇతనికి. సార్ ఏంటి ఈ వ్యవస్థను చూస్తుంటే మీరు ఏమనుకుంటున్నారు? మాది 1983 అప్పటి నుంచి సార్, మా ఫాదర్ది ఇది. ఇప్పుడు ఉన్నట్టు మా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా అందరూ ఎవ్రీవన్ ఈస్ టర్నింగ్ అప్ పాజిటివ్లీ. ఇంకా వెయిట్ చేస్తున్నాము, చాలా మంది వచ్చేది ఉందని. క్లోజ్ టు అబౌట్ 200 దాటిపోయాము ఇప్పటికీ. సో వి ఎక్స్పెక్టెడ్ 1100 మంది సంబంధించిన సభ్యులకు 200 మంది హాజరయ్యారు, ఇంకా చాలామంది హాజరవుతున్నారు. ఈ జనరల్ బాడీ మీటింగ్లో నిర్ణయం తీసుకునేది చాలా కీలకం కాబోతుంది. కానీ ఒక వ్యవస్థని మొత్తం శాసిస్తూ రాజకీయ నాయకులకు ఏ విధంగా డబ్బులు ఆశ చూపించాలి, మిగతా ఎవరికి ఏ విధంగా ఆశ చూపిస్తే ఏ విధంగా తనకు లొంగుతారు అని చెప్పేసి వారిని కూడా మోసం చేసి పలు విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ప్లాట్ ఓనర్లని ఎప్పుడు పైసా కూడబెట్టుకొని కూడా తీసుకున్న డబ్బుల్ని కూడా అంటే తమ ఇల్లు కట్టుకుంటాం అయిపోతుంది అని చెప్పేసి సందర్భంలో 92లో వచ్చి గద్దలాగా తనకు పైన తీరు కూడా మనం చూపించవచ్చు. వీరంతా కూడా అదే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు బాధ ఉంది, వారి బాధలంతా కూడా వర్ణాతీతంగా ఉన్నాయని కూడా చెప్పవచ్చు. సార్ చెప్పండి, ఎప్పుడు మీరు ప్లాట్ తీసుకున్నారు, ఏ విధంగా? 1984 my brother Mr. Raghu was working in HMT. He advised me to purchase this land, so I purchased. అయితే ఇన్ని రోజుల నిరీక్షణ తర్వాత ఏదో ఒక ఇవాళ దారి కనిపిస్తున్నందుకు ఆనందంగా ఉంది. కాకపోతే చాలా లాస్ అయ్యాము. మాలో కొంతమంది మెంబర్స్ చాలామంది కూడా చనిపోయారు. అది చాలా బాధాకరం. ఇన్నేళ్ల తర్వాత ఇది ఒక కొలిక్కి వస్తున్నందుకు ఆనందంగా ఉంది. మీరు చెప్పండి సార్. నమస్కారం, నేను హెచ్ఎంటీ ఎంప్లాయీని, జీడీ రావుని. ఎప్పుడో 84లో కొనుక్కున్నాం ఈ ప్లాట్లు. మా ఫ్రెండ్స్తో సహా ఒక 7-8 ప్లాట్లు కొనుక్కున్నాం. కానీ ఇది ఇంత ఆలస్యం అవటం వల్ల అంత నిరుత్సాహానికి నిరుత్సాహం ఫేస్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఒక దరికి వచ్చినప్పుడు ఈ బోల్డెన్ కాంప్లికేషన్స్, బోల్డెన్ టర్నింగ్స్ తీసుకుంది ఈ సొసైటీ ప్రయాణం. ప్రతివాడు ఏదో ఒకటి క్లెయిమ్ చేయటం, అది కాదని ఇది కాదని ఇది అవునని. ఇప్పుడు కూడా ఇంటర్నల్గా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుని బయటపడతామని ఆశగా ఉంది అందరికీ. గోల్డ్ స్టోన్ వ్యవహారాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? గోల్డ్ స్టోన్ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, చాలా కుతంత్ర మనిషి అని, లిటిగెంట్ అని, ప్రతిదీ డబ్బులు ఉన్నాయి కాబట్టి అతను ఏ విధంగానైనా మేనేజ్ చేస్తున్నాడు. మాదంతా కూడా మా సొసైటీ అంతా కూడా వర్కర్స్ అసోసియేషన్, వీళ్ళంతా లేబర్ సంబంధించిన వాళ్ళు. వీళ్ళని మేనేజ్ చేయటం, లాయర్స్ మేనేజ్ చేయటం, కోర్టులు మేనేజ్ చేయటం చాలా ఈజీ అయిపోయింది అతనికి. అందుకని ఈ ట్రబుల్స్ అన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది మాకు. అతను క్లచెస్ నుంచి ఎప్పుడు బయటపడతామని అంతా చూస్తున్నారు. మొత్తానికి ఇది గోల్డ్ స్టోన్ ప్రసాద్ చేస్తున్న వ్యవహార శైలిని వారంతా ఎండగడుతున్నారు. వారికి సంబంధించిన వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు కూడా ఎదుర్కొంటున్నాం, కోర్టు ద్వారా ఆర్డర్స్ తీసుకుంటున్నాం, కానీ తమకు ఎలాంటి న్యాయం జరగట్లేదు. డబ్బులతోని అటు హౌసింగ్ సొసైటీ ఆఫీసర్లను కొనుగోలు చేస్తున్నారు, మరోవైపు ఎంఆర్ఓ ఆఫీసులో ఇది ప్రభుత్వ భూమి అని, ప్రైవేట్ భూమి అని సుప్రీంకోర్టులో ఆర్డర్స్ వచ్చినా కూడా మళ్ళీ ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఇందులో పొజిషన్ తీసుకోవడానికి వీల్లేదు అని అటు రెవెన్యూ అధికారులను, స్థానిక ఎమ్మెల్యేను ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి వ్యవస్థను మేనేజ్ చేసుకుంటున్నారు. ఇందుకు డివిజన్ బెంచ్
జస్టిస్ లక్ష్మణ్ అండ్ ఎంఎస్ రామచంద్రరావు ఇచ్చిన తీర్పు చాలా కీలకంగా మారింది. ఆ తీర్పే ఈరోజు వీరికి ఆశ పుట్టించింది. మళ్ళీ తమ పాటలు తనకు వస్తాయి, తమ సొంతింటికల నెరవేరుతుంది అని చెప్పేసి ఉన్నారు. 4 దశాబ్దాలుగా ఫైట్ చేస్తున్న తీరును చూస్తుంటే ఒక్కొక్కరిని చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. సార్, గోల్డ్ స్టోన్ ప్రసాద్ చేస్తున్న వ్యవహారానికి మీరు ఇలా బలవడం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మాకు చాలా ఈ విషయం మాత్రం మాకు చాలా బాధగా ఉంది. అయితే ఈ ప్లాట్ కూడా మా నాన్నగారు తీసుకున్నటువంటి ప్లాట్ ఇది. ఆ ప్లాట్ మా నాన్నగారు పోయారు, ఆ తర్వాత మా అమ్మగారు పోయారు, చివరికి వచ్చి మా ఆధారం వచ్చింది. మేము ఇప్పుడు ఆశావాహంగా ఉన్నాం. ఇప్పటికైనా మాకు ఈ సమస్య సాల్వేషన్ అయ్యి మాకు రావాల్సిన ప్లేస్ వస్తే మీ ఇక్కడ ఇల్లు కట్టుకొని ఏదో ఒకటి మా ఒక నివాసం ఏర్పరచుకుందాం అనే కోరికతో మేము ఉన్నామండి. ఎందుకు ఒక వ్యక్తి ఈ విధంగా వ్యవస్థలని, అంటే సుప్రీంకోర్టు హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కూడా ఖాతరు చేయకుండా మీ పైన అధికారులతో ఒత్తిడి తెప్పించడానికి గల కారణం ఏంటి? ఏముంది, ఆయనకు భూమి మీద ఉన్నట్టు ఆశ, మా దగ్గర ప్లాట్ను లాక్కొని అతను బాగుపడినట్టు అతనికి ఉన్నట్టు ఆశ. ఏం చేయబోతారు భవిష్యత్తులో? అట్లాంటి వ్యక్తికి ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు? అతని శిక్ష ఏం లేదు, అతని చట్ట ప్రకారము కఠిన శిక్షలు తీసుకోవాల్సింది అతని మీద. తగలదా? తగిలింది, డెఫినెట్ తగులుతుంది. తెలియదు, ఇంతమంది వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనమరాలు ఉసురు తగులుతుందిగా వాళ్ళకి ఏ రోజైనా కానీ. ఇది మాత్రం చాలా అన్యాయము, చాలా బాధపడుతున్నాము. ఈ విషయం ఇప్పటికైనా ఏదో ఒకటి ప్రభుత్వాలను ముందుపడి చివరికి పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాను నేను. ఇంకా మాకు ఇక్కడ ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పటివరకు ఏం జరిగింది అన్న విషయం నాకు అది స్పష్టంగా తెలియదు. తెలిసిన తర్వాత ఇంకా స్పష్టంగా మాట్లాడే అవకాశం ఉంటుంది ఇప్పటివరకు కూడా. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి ఇది తాతలు, తండ్రులు, మనవళ్ళు అయినా ఎదురు చూస్తున్న ఇంకా భూమిని తమకు రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు. 60 ఏళ్ల పాటు జరుగుతున్న కోర్టు కేసుల్లో కూడా అంతా తామే గెలిచాము అని చెప్పేసి ఫ్రాడ్ అని చెప్పేసి ఎంఎస్ రామచంద్రరావు, జస్టిస్ లక్ష్మణ్ ఇచ్చిన తీర్పును కూడా వాళ్ళు ఎక్కడ కూడా డిగ్రీ చెల్లదు. ప్రధానంగా 2-3 తీర్పులను వాళ్ళు ఏవైతే చేశారో అవి చెప్తాను. హైదరాబాద్ జాగీర్ అబాలిష్ రెగ్యులేషన్ ఇది 1358, ఫజలీ 1947లో ఇచ్చిన దాని ప్రకారం ఇప్పుడు ఏదైతే పొజిషన్లో ఉన్నారో ప్లాట్ ఓనర్స్ అమ్మిన వారికే చెందుతుంది అని చెప్పేసి కూడా ఉండడం జరిగింది. దీంట్లో డిగ్రీలు తెచ్చుకున్నారు. 1963లో ఇచ్చిన డిగ్రీ, జూన్ 28 ఇచ్చిన డిగ్రీ చెల్లదు అని చెప్పేసి బెయిలీఫ్ నివేదిక ఆధారంగా సర్వే నెంబర్ 172లో భూమిని ప్రతివాదుల నుంచి స్వాధీనం చేసుకోవడం చెల్లదు అని చెప్పేసి కూడా ఈ తీర్పులో ఇవ్వడం జరిగింది. ఈ భూమి తక్షణమే ప్రతివాదులకు అప్పగించాలని ఆదేశించింది. ఎవరైతే ఉన్నారో ఆ భూమిని ఇప్పుడున్న ప్లాట్ ఓనర్లకు అప్పగించాలి అంది. హైదర్నగర్ సర్వే నెంబర్ 172లో 98 ఎకరాల 10 గుంటల భూమిని 1998లో తుది డిగ్రీ ఉత్తర్వులు ధర్మాసనం కొట్టేసింది. దాన్ని ఏదైతే గతంలో ఇచ్చిన ఉత్తర్వులను కూడా కొట్టివేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లా కోర్టు 1996లో ఇచ్చిన ఉత్తర్వులను కూడా ఎగ్జిక్యూటివ్ వారెంట్ బిలీఫ్ చట్టం వ్యతిరేకమని హైకోర్టు తీర్పు చెప్పింది. 2004లో హైకోర్టు సింగిల్ బెంచ్ అయిన జస్టిస్ నరసింహారెడ్డి ఇచ్చిన తీర్పు కూడా చాలా స్పష్టంగా ఉంది. CS14 మీద చాలా తీర్పులు వచ్చాయి. CS14 అంతా పైగా ల్యాండ్స్ అంతా కూడా నాయే, 15,000 ఎకరాలు నేనే ఓనర్ని. శంషాబాద్ వద్ద ఉన్న విలేజ్లలో ఇప్పటికీ గద్దలాగా పడి రైతులను ఇబ్బంది పెడుతున్నారు. అది ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఒక కాంట్రాక్టర్ కంపెనీ కూడా అమ్ముకోవడం జరిగింది. ఇతను కూడా సుకేష్ గుప్తాకి ఇక్కడ భూములు అమ్ముకొని బ్యాంకుల ద్వారా 650 కోట్ల రూపాయలు లబ్ధి పొందారు. ఇంకా భూమి తమదే అని చెప్పేసి ఎన్ని సుప్రీంకోర్టు, హైకోర్టు, సివిల్ కోర్టు ఎన్ని కోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కూడా తాను పైసలతో మేనేజ్ చేసి రాజకీయ నాయకులను, అధికారులను పక్కన పెట్టేసి ఈ భూములంతా కాజేయాలి, వీరిని ఎవరిని కూడా రానియద్దు, వీరంతా విచ్చలవిడిగా ఉంటారు, ఎవరు కూడా ఒక సింగిల్గా ఫైట్ చేయరు, సొసైటీని కూడా నిర్వీర్యం చేస్తే సరిపోతుందని సొసైటీని కూడా 2గా చీల్చడం జరిగింది. ఆ 2గా చీల్చిన నేపథ్యంలోనే ఇంకా హౌసింగ్ సొసైటీలో పెండింగ్ ఉంది అని చెప్పేసి కూడా వీరంతా చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి అంతా యూనిట్గా ఉన్నారు, ఫైట్ చేస్తున్నారు. గోల్డ్ స్టోన్ ప్రసాద్కి తగిన బుద్ధి శాస్త్రి చెప్తామని చెప్పేసి కూడా వారంతా వారి బాధలతో తొలివేలుతో పంచుకొని కూడా వాపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వారంతా 4 దశాబ్దాలుగా యంగేజ్లో 20-30 ఏళ్ళలో తీసుకున్న ప్లాటు ఇంకా చనిపోయినా కూడా చేతికి రాకపోవడంతో వారు అనుభవిస్తున్న బాధ అంతా ఇంత కాదు అని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు. కెమెరా పర్సన్ పాషాతో దేవేందర్, తొలి వెలుగు, హైదరాబాద్.